Hi everyone, in this video we will continue with PolySet 2025 question paper solutions. Math question paper solution. Question number 17 we will see here. The roots of the quadratic equation. Quadratic equation is x square minus 16 equal to 0. ఈ ఈక్వేషన్ కి మనం రూట్స్ కనుగొనాలి. x square minus 16 equal to 0. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అని రాసుకోవచ్చు. ఎందుకంటే -16 రైట్ సైడ్ పోతే +16 అవుతుంది. ఎక్స్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16. ఇక్కడ స్క్వేర్ రూట్ తీసినప్పుడు క్యాన్సిల్ చేసినప్పుడు రైట్ సైడ్ వాల్యూ రూట్లో వస్తుంది. దిస్ ఇస్ సేమ్ యాజ్ ప్లస్ ఆర్ మైనస్ 4. అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ? ఎక్స్ వాల్యూ +4 ఆర్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు -4. So, correct option, first one, 4 comma -4 is the first right option. Next question. The roots of the quadratic equation, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చిన 2x square plus x minus 4 equal to 0. ఈ ఈక్వేషన్ కి రూట్స్ కనుగొనాలి, రైట్? ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఉన్నది. మన ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి. ఫార్ములా ఏంటిది? Formula to find quadratic equation is -b plus or minus square root of b square minus 4ac by 2a. అయితే ఈ ఈక్వేషన్ లో వాల్యూ ఆఫ్ a is 2, వాల్యూ ఆఫ్ b ఎంత 1 and value of c is -4. a equal to 2, b equal to 1 and c equal to -4. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. -b మీన్స్ -1 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ -4 ఇంటూ a వాల్యూ ఎంత 2, c వాల్యూ -4 డివైడెడ్ బై 2a, 2 మల్టిప్లైడ్ బై 2. క్లియర్? ఈ ఈక్వేషన్ నుంచి వాల్యూ a వాల్యూ 2 ఉన్నది, b వాల్యూ ఏమో 1, c వాల్యూ ఏమో -4. ఏబిసి 3 వాల్యూస్ కి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రూట్స్ తెలుసుకోవచ్చు. -b plus or minus this one, right? Now we calculate this one. -1 plus or minus square root of 1 square ఎంత 1, -4 into 2 8, 8 into -4 -32. అయితే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. స్క్వేర్ రూట్ లోపల ఏమొస్తుంది 1 + 32 డివైడెడ్ బై 2 2s are 4. -1 plus or minus square root of 33 by 4 -1 plus or minus అంటే ఒకసారి ప్లస్ రాసుకోవాలి, ఇంకోసారి మైనస్. -1 plus √33 by 4 comma -1 minus square root of 33 by 4. Why? Because plus or minus ఉన్నది. 1 time plus 1 time -1 plus √33. You have to remove this minus. Okay. Now we will see the correct answer here. What is the correct option? -1 plus √33 by 4 -1 minus √35. This is the right option. Clear? Very easy. The given equation లో a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ తెలుసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వీ క్యాన్ నో ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్లస్ ఆర్ మైనస్ వస్తే ఒకసారి ప్లస్ తీసుకోవాలి వాల్యూ, ఇంకోసారి మైనస్ తీసుకోవాలి. దట్స్ ఆల్. నౌ వి సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా 2x² - 4x + 5 = 0. ఇలాంటి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో ఉండదు. 2x² - 4x + 5 = 0, then alpha +1 into beta +1 తెలుసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా. ఫార్ములా ఏంటిది? -b/a. ఆల్ఫా ప్లస్ బీటా -b/a అంటే -b అంటే ఎంత? +4 minus of minus
మైనస్ ఆఫ్ -4 అండి, ఎందుకంటే బి వాల్యూ ఆల్రెడీ -4 ఉంది, ఫార్ములాలో కూడా మైనస్ ఉన్నది. మైనస్ ఆఫ్ -4 డివైడెడ్ బై ఏ ఎంత, దిస్ ఇస్ ఏ, రైట్. ఏ, బి ఈజ్ -4, సి ఈజ్ 5. సో మైనస్ ఆఫ్ -4 అంటే +4/2 ఈక్వల్ టు 2. అయితే మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, 2 వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా మల్టిప్లైడ్ బై బీటా. ఈ ఫార్ములా ఏంటిది, సి బై ఏ. సి వాల్యూ ఎంత, 5 డివైడెడ్ బై 2. క్లియర్. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏమిటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 5/2. ఈ రెండు వాల్యూస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఈ ఈక్వేషన్లో, గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ద గివెన్ ఈక్వేషన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1ని ఎక్స్పాండ్ చేసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. బీటా ప్లస్ 1, రైట్. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా, రైట్. ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా, 1 ఇంటూ బీటా, బీటా, 1 ఇంటూ 1 ప్లస్ 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా బీటా వాల్యూ 5/2. క్లియర్. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, 2. ఈ రెండు వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ 5/2 ప్లస్ ఇది ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, 2 ప్లస్ 1. క్లియర్. ఈక్వల్ టు 5/2 ప్లస్ 3, 5/2, 2 ప్లస్ 1 ఎంత, 3. 5/2 LCM ఎంత, 2, right? Because 2 is already there, we have to write here 5, 2, 3 ని multiply చేస్తే 6 వస్తుంది. 11/2 is the answer. 11/2 option 3. Correct answer is option 3. This is very 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 important question. ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్ లో ఇలాంటి క్వశ్చన్ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers. The sum of first n natural numbers. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 ఇలా ఉంటే ఫార్ములా ఏంటి, దీని ఫార్ములా లాగా రిమెంబర్ గుర్తుపెట్టుకోవాలి, n × n + 1/2. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers is n × n + 1/2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a, b, c are in AP, then a minus b divided by b minus c వాల్యూ ఎంత? a, b, c are already in AP అని ఇచ్చిన క్వశ్చన్లో a, b, c are in AP means a, b, c APలో ఉన్నప్పుడు కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు b మైనస్ a, సేమ్ కామన్ డిఫరెన్స్ b ఈక్వల్ సేమ్ వాల్యూ c మైనస్ b కూడా అవుతుంది. కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేసిన కామన్ డిఫరెన్స్ వస్తుంది, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ చేసిన ఈక్వల్ వాల్యూ కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, a - b డివైడెడ్ బై b - c, రైట్. a - b, b - c బోత్ ఆర్ ఈక్వల్. సో a - b, b - c రెండు ఈక్వల్ అయినప్పుడు డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది కదా, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈస్ 1. Now next question, which term of GP means geometric progression. GP లో కామన్ డిఫరెన్స్ ఉంటుంది, కామన్ రేషియో అని ఉంటుంది, కామన్ రేషియో సింబల్ R, రైట్. కామన్ రేషియో ఎలా కనుక్కుంటారంటే a to సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్, దిస్ ఇస్ కామన్ రేషియో. అయితే ఈ గివెన్ క్వశ్చన్లో కామన్ రేషియో ఎలా, సెకండ్ టర్మ్ 2√2 డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఈజ్ √2. సో 2√2 డివైడెడ్ బై 2, అయితే 2 క్యాన్సల్ అయ్యి రిమైనింగ్ ఏంటిది, √2. దిస్ ఇస్ కామన్ రేషియో. ఏపీ అయితే కామన్ డిఫరెన్స్ సింబల్ D, జీపీ అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కామన్ రేషియో డివైడ్ చేసి కనుక్కోవాలి, √2. నౌ వీ నీడ్ టు ఫైండ్ విచ్ టర్మ్ ఆఫ్ జీపీ. విచ్ టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ 128. ఫస్ట్ టర్మ్ 2 అని ఇచ్చిండు, సెకండ్ టర్మ్ 2√2, థర్డ్ టర్మ్ 4, ఇలా కంటిన్యూ అయితే 128 అనే నంబర్ ఏ టర్మ్ అవుతుంది మనం కనుక్కోవాలి. టు ఫైండ్ ద nth టర్మ్ ఫార్ములా ఉన్నది. nth టర్మ్ అనేది ఫార్ములా ఇక్కడ రాస్తాను. nth టర్మ్ ఇన్ జీపీ
జీపీలో nth టర్మ్ ఎలా కనుక్కుంటారంటే ఫార్ములా, వాట్ ఇస్ ద ఫార్ములా? nth టర్మ్ a మల్టిప్లైడ్ బై r పవర్ n మైనస్ 1. క్లియర్, ఇది nth టర్మ్ ఫార్ములా. అయితే మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో nth టర్మ్ ఇచ్చినాడు 128. nth టర్మ్ ఎంత? 128 ఈస్ గివెన్. వాట్ ఈస్ a? a is the first term. ఫస్ట్ టర్మ్ is 2. ఫస్ట్ టర్మ్ is 2. r ఆల్రెడీ మనం కనుక్కున్నాం ఎంత? √2, రైట్? √2 n మైనస్ 1. సో n వాల్యూ ఇక్కడ మన దగ్గర లేదు కనుక్కోవాలి. అయితే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే nth టర్మ్ క్వశ్చన్లో ఇచ్చిన 128. దిస్ ఇస్ ద గివెన్ వాల్యూ. ఫస్ట్ టర్మ్ a is 2 మల్టిప్లైడ్ బై r ఎంత? √2 పవర్ √2 పవర్ n మైనస్ 1. n వాల్యూ మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి ఇక్కడ. n మైనస్ 1. అయితే 128కి 2 లెఫ్ట్ సైడ్లో పంపిస్తే డివైడ్ అవుతుందిగా. 128 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు √2 పవర్ n మైనస్ 1. 2 1s 2 6 2 4. ఇది 64 ఈక్వల్ టు √2 పవర్ n మైనస్ 1. 64కి ఎలా రాసుకోవచ్చు అంటే 2 పవర్ 6. 64 is సేమ్ యాజ్ 2 పవర్ 6. √2ని ఎలా రాసుకోవచ్చు? √2 మీన్స్ 2 పవర్ 1/2. √2 మీన్స్ 2 పవర్ 1/2 హోల్ పవర్ n మైనస్ 1. క్లియర్? √2 2 పవర్ 1/2 హోల్ పవర్ పవర్. సో √2 1/2. డోంట్ కన్ఫ్యూజ్ హియర్. √2 మీన్స్ 2 పవర్ 1/2 హోల్ పవర్ n మైనస్ 1. పవర్కి పవర్ ఉన్నప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే 2 పవర్ 6 ఈక్వల్ టు 2 పవర్ 6 ఈక్వల్ టు 2 పవర్ 1/2 ఇంటూ n మైనస్ 1. ఒక ఫార్ములా ఉంది లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో. ఈ బేస్ సేమ్ ఉన్నప్పుడు LHS RHS లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బేస్ 2 ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి. అయితే నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకోవాలి? 6 ఈక్వల్ టు 1/2 ఇంటూ n మైనస్ 1. అయితే 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 మల్టిప్లైడ్ బై 6 ఎంత? 12 ఈక్వల్ టు n మైనస్ 1. ఈ మైనస్ 1ని లెఫ్ట్ సైడ్ చేస్తే ప్లస్ 1 అవుతుంది. అయితే n వాల్యూ ఎంత అవుతుంది? n వాల్యూ ఈజ్ 13. క్లియర్? కన్ఫ్యూజ్ అయితే ఇంకోసారి రిపీట్ చేసి చూడండి ఈ క్వశ్చన్ని. ఒక ఫార్ములా మాత్రం ఉంది, లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ యూస్ చేస్తున్నాను. 12 ఈక్వల్ టు n మైనస్ 1 మీన్స్ n ఈక్వల్ టు 13. సో కరెక్ట్ ఆన్సర్ 13వ టర్మ్, రైట్? 13th term is 128. Now next question. 4, 7, 10. 4, 7, 10 are in AP, arithmetic progression. The sum of 15 terms. అంటే ఫస్ట్ 15 terms ఒక సమ్ మనం తెలుసుకోవాలి ఇక్కడ. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడో అది ఫస్ట్ రాసుకున్నాం. ఏ వాల్యూ ఎంత? 4. కామన్ డిఫరెన్స్ డి ఎంత? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 7 మైనస్ 4 ఈక్వల్ టు 3. టోటల్ ఎన్ని టర్మ్స్ ఇచ్చిందండి ఇక్కడ క్వశ్చన్లో? 15. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అంటే S15 మనం తెలుసుకోవాలి. సమ్ ఆఫ్ 15 మీన్స్ S15 మనం తెలుసుకోవాలి. ఫార్ములా ఉన్నది. ఫార్ములా ఏంటంటే Sn ఈక్వల్ టు n/2 మల్టిప్లైడ్ బై 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తాయి. Sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. క్వశ్చన్లో మనం 15 టర్మ్స్ ఇచ్చినాడు, రైట్? సమ్ ఆఫ్ 15 టర్మ్స్ మీన్స్ we have to find out sum of the S15 equal to n. Any term n is 15. n ఇక్కడ ఇచ్చింది కదా, ఇది n is 15 terms. So 15/2 2 multiplied by a ఎంత? 4 plus 4 minus 1. What is d value? d value 3, right? Now we need to solve this one. 15/2 2 4s 8 plus 3 3s 9. n value 15, right? So 15 minus 1 అంటే 14 అవుతుంది. 15 minus 1. So 15 minus 1 is 40. 15/2 multiplied by 42 plus 8 50, right? Now cancel 2 1s 2 25.
25 multiplied by 15. 250 plus 125 and 375. Sum of 15 terms 375. Correct answer option 3. Clear. Formula గుర్తుపెట్టుకోవాలి. Sum of 15 terms or sum of n terms అంటే ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా మీదనే ఈ ఆన్సర్ ఉన్నది. Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. If you have a doubt, do mention in the comments. Next question. A18 minus A14 equal to 32 is in arithmetic progression AP. Then the common difference D ఇక్కడ మనం కనుక్కోవాలి. Clear. So A18 ని ఎలా రాసుకోవచ్చు? A plus 17D. A18 means A plus 17D minus A14 అంటే A plus 13D. A plus 13D equal to 32. Now A next step లో A plus 17D minus into A means minus A, minus into 13, minus into plus means minus 13D equal to 32. Now plus A minus A cancel. 17D minus 13D anta 4D. 4D equal to 32. D equal to 4 right side పంపిస్తే డివైడ్ అవుతుంది. 32 by 4 equal to 8. D value is 8. Correct option is option 2. So with this we have completed some. So this is the second part. First part already upload చేసిన second part video ఇది maths PolySet 2025 question paper లో. The next part I will continue with the remaining questions of mathematics. If you have any doubt, do mention in the comment section. Do subscribe, like this video, and thanks for watching.